ఏంటంటే నేను చెప్పినట్టు ఇదే వెళ్ళడం అయితే లేదు నిజం. ఎందుకంటే తీసుకొని వదిలేస్తున్నారు కదా చాలా వరకు. అది తప్పు ఎవరిది? పాప గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది ఇప్పుడు? ఎట్టుంటదంటే నాకు ఎక్కడే ఇల్లు నేను ఉన్న చోట అంటే ఎవడు బిల్డింగ్ వాళ్ళు కొట్టిస్తారు వీళ్ళకి. అదే కదా బేసిక్ గా ఊరి చివరి పోయిన అది డెవలప్ అయ్యాకపోతారు వీళ్ళు మళ్ళీ, లేదా అమ్మేసుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేయలేము, ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. అంటే అంకెలు భారీగానే ఉన్నా సార్, లక్షల్లో ఇచ్చాం వేలల్లో ఇచ్చాం అనేది, కానీ ఫైనల్ గా అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోవడం. ఉద్దేశం మంచిది, ప్రజలు తప్పు చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు జగన్ లక్ష్యం కూడా పెద్దదే, అప్పుడు ఆయన భారీగానే పెట్టుకున్నారు, కానీ ఆ లక్ష్యం నెరవేరిందంటే నెంబర్ అయితే పూర్తి అవ్వలేదు. అదే నేను అంటోంది, సమస్య ఎక్కడంటే ప్రజల్లో వచ్చిన లోపం. ఇప్పుడు ఆ టైంలో నీకు అసలు ఏమీ లేదండి, ఒక గది అంతే కట్టుకుంటే ఏం బాధ, 2,80,000 ఇస్తే చేతికి సిటీలో. అదే కదా ఊరు చివరే కానీ ఒక గది కట్టుకుంటే నీకేం బాధ, మిగతాది ఖాళీగా ఉంటది, చెట్లు వేసుకోపోని కాస్త నీట్గా. అసలు ఏం కాకుండా మొత్తం ఎవడో వచ్చి పెట్టాలని నేను మాత్రం తిరిగి కూర్చుంటానంటే అట్టగా. అది ఇల్లు లేని ఏళ్ల తరబడి ఇల్లు లేక సచిన్ నారాయణుడికి తెలుసు నొప్పి ఏంటని. అది అట్లాగా వాల్యూ తెలియదు చాలా మందికి. అది ఇంకా ఇలాగే ఉంటదేమో, పేదల సొంత ఇంటికి మనం ఇంకా తరతరాలుగా రాస్తాను. రైట్, చూద్దాం. నిజంగా ఇది